బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరి కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేశారు. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక అయితే ఇవ్వడం జరిగింది. 3 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనం చూస్తే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వరద భీభత్సమే కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఏపీలో రాగల 3 గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. ఇక ఏపీ వాతావరణ శాఖ వివరాల ప్రకారం మనం చూస్తే విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ జిల్లాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వారు కోరుతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అటు తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించడం జరిగింది. వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడడం అత్యంత ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి కూడా విచిత్ర వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పగలంతా ఎండ, సాయంత్రం అయిందంటే చాలు ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా రాత్రంతా కూడా వర్షాలు కురుస్తూనే ఉంటున్నాయి. దీంతో వర్షం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు కూడా నరకం చూస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరిస్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరు, అలాగే ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. అటు తెలంగాణలోనూ 9 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఉత్తర తెలంగాణలో మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. అలాగే దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేసింది. దీంతో పాటు పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే అలర్ట్ను అయితే జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం అయితే సూచిస్తోంది. ఇటు తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని కూడా చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని కూడా చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు కోరుతున్నారు.